నమస్తే, వెల్కమ్ టు జిఎస్ఆర్. రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి వర్షపాతం విపరీతంగా కురుస్తున్నటువంటి క్రమం. దీనిపై ప్రభుత్వం చర్యలు అడపదడప తీసుకుంటున్నటువంటి పరిస్థితులలో ప్రజలే ఎవరికి వారు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా తమ ప్రాణాలను కాపాడుకోవాలని జిఎస్ఆర్ తరఫున మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్లు, కలెక్షన్లు, కమిషన్లు అనేటువంటి దానిపైనే దృష్టి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎట్లాగో పట్టించుకోదు. మనది మనం కాపాడుకోవాలి ఈ వర్షపాతం నుంచి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రధాన అంశం మనం చూసినట్లయితే వెలుగు దినపత్రికలో ఉద్యమకారులు బీజేపీలో ఉండలేరు, అర్ధరాత్రి సర్కారు జీవో లెక్క బీజేపీ నన్ను సస్పెండ్ చేసింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్. ఉద్యమకారులకు బీజేపీలో చోటు లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యమ ఆకాంక్షలు మనం దేని కొరకు తెలంగాణను సాధించుకోవటం అనేది జరిగిందో ఆ తెలంగాణ సాధించుకున్నటువంటి ఆ ఆకాంక్షలు నెరవేర్తలేవు. కాబట్టి వీళ్ళంతా ఉద్యమకారులు అప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. బీజేపీయే సరి అయినటువంటి వేదిక. ఎందుకంటే కేంద్రంలో ఉంది, కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు అనుకొని వీళ్ళు అందరూ బీజేపీలోకి వీళ్ళు వాస్తవానికి బీజేపీ నుండి అయితే మనం ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపొచ్చు అని. అయితే బీజేపీలోకి వెళ్ళినటువంటి ఈ ఉద్యమకారులంతా ఈ గత 5-6 నెలల నుండి జరుగుతున్నటువంటి క్రమం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్న కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. ఆ ఉద్దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు వీరు ఏదైతే ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనేటువంటి లక్ష్యంతో బీజేపీలోకి వచ్చిల్లో ఆ లక్ష్యం నెరవేరేటువంటి పరిస్థితి వేదిక ఈ బీజేపీ కాదు అని వాళ్ళు డిసైడ్ అయ్యి మిగతా పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచనలు చేయటం జరుగుతున్నది. అది ఒకసారి మనం వివరణ చూద్దాం. 12 మంది పదవుల కోసం కార్యకర్తలు మోసం చేస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంకు పడిపోయింది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి. కేసీఆర్ను గద్దె దింపేందుకే ఉద్యమకారులంతా ఏకం కావాలి. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తాను అని చెబుతున్నాడు. ఏంటిదే, రాష్ట్రంలో కేసీఆర్ను గద్దె దింపాలంటే అన్ని పార్టీలో ఉన్న ఉద్యమకారులంతా ఒకే వేదిక మీదకి రావాలని బీజేపీ బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం అర్ధరాత్రి జీవో ఇచ్చినట్లు బీజేపీ తనను అర్ధరాత్రి సస్పెండ్ చేసిందని, ఎందుకు సస్పెండ్ చేసిందో కారణాలు అడగడానికని ఆయన పేర్కొన్నారు. కనీసం వివరణ కూడా అడగలేదు. 96 ఉద్యమంలో ఉన్న నేను నికార్సైన ఉద్యమకారుణ్ణి. నాకు సస్పెండ్లు, కేసులు, అరెస్టులు కొత్త కాదు. సస్పెండ్ అనంతరం కాంగ్రెస్ నేతలు నాతో చర్చలు జరిపారు అని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానన్నారు. మంగళవారం సోమాజీ ప్రెస్ క్లబ్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై బీజేపీ నేతలు సవతి తల్ల ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో ఉండలేరని అన్నారు. బీఆర్ఎస్తో కొట్లాడతారనే బీజేపీలో ఉద్యమకారులు చేరారని, ఇదే విషయం బీజేపీలో జాయిన్ అయ్యే ముందు అమిత్ షాకు కూడా మేము చెప్పాం. ఉద్యమకారులకు అన్యాయం చేస్తే మీకు నష్టం. మాజీ మంత్రి చంద్రశేఖర్ను పార్టీలోకి తీసుకొచ్చాను. ఆయన పార్టీలోకి వచ్చే ముందు బీజేపీలో ఉండలేనని నాతో అన్నారు. 5 సార్లు గెలిచి మంత్రిగా చేసిన చంద్రశేఖర్కు ఇంతవరకు వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తులు పాఠాలు చెప్పారు. బీజేపీల పరిస్థితి ఇలా ఉంది అని విమర్శించారు. నాడు పొత్తు వద్దని నేతలు చెప్పిన చంద్రబాబు దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టారని, కొన్ని సీట్ల కోసం 1,00,000 మంది బీజేపీ కార్యకర్తలను, అభిమానులను గొంతు కోశారని మండిపడ్డారు. 12 మంది పదవుల కోసం బీజేపీ కార్యకర్తల అభిమానులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంటిదంటే, ఇందాకే చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను గద్దె దింపాలి అంటే బీజేపీయే సరి అయినటువంటి వేదిక అని అనుకొని ఉద్యమకారులందరూ తమతో పాటు మాజీ మంత్రి చంద్రశేఖర్ను కూడా తీసుకెళ్లటం అనేది జరిగింది. వాస్తవానికి ఆయన 30-31 సంవత్సరాల వయసులో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏంటిది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అప్పుడే దాదాపు 1,00,000-2 లక్షల జీతంతో ఉన్నటువంటి జాబ్ను వదిలి ఆయన తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. ఎప్పుడు కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణ కొరకు మనం పోరాటం చేస్తే మనం అది చేసుకోవచ్చు, పాలించుకోవచ్చు, మనకు పదవులు వస్తాయని. ఆ క్రమంలో అప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నటువంటి పోస్టును రిజైన్ చేసి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి
బై ఎలక్షన్లో పోటీ చేయటం జరిగింది. పోటీ చేసి ఆయన గెలుపొందటం అనేది జరిగింది. మరి అంతటి హోదాను వదులుకొని తెలంగాణ కొరకు త్యాగం చేసి వచ్చినటువంటి తెలంగాణలో ఈ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, ఈ భూ కబ్జాలు, వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పేరు మీద దోపిడీ, ఇవన్నీ చూసి వీళ్ళు భరించలేక ఈ యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దింపితేనే మళ్ళీ మన తెలంగాణ అనుకున్నటువంటి ఆకాంక్ష నెరవేరుతుంది అనేటువంటి ఉద్దేశం మీద బీజేపీ పార్టీలోకి వస్తే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందంతో బీఆర్ఎస్కు బీజేపీ ఒకటే అనేటువంటి ఉద్దేశం వీళ్ళకి అర్థమైపోయింది ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే లిక్కర్ స్కామ్, ఇటీవల ఢిల్లీలో బయటపడ్డటువంటి లిక్కర్ స్కామ్ పై చర్యలు లేవు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ పై ఎందుకు సైలెంట్ అయ్యిళ్ళు? మునుగోడు బైపోల్ లిక్కర్ స్కామ్ నుంచి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినట్లు గ్రౌండ్ లెవెల్ చర్చ జరుగుతున్నది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు, వచ్చే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం ఖాయం. రాష్ట్రంలో ఎంతో అవినీతి జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేంద్రంలో అధికారంలో ఉండి ఈడీ సిబిఐ మీ చేతుల్లోనే ఉన్నా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు బయటకు రాగానే మునుగోడు బైపోల్లో బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. లేకపోతే రాజగోపాల్ రెడ్డి గెలిచేవారు. బైపోల్ అయిన 6 నెలల దాకా రాజగోపాల్ రెడ్డి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీరే రాజీనామా చేయాలని చెప్పి, మీరే పోటీ చేయాలని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి అని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ను బయటకు తీసి మళ్ళీ ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని, పార్టీకి వ్యతిరేకంగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్, పేరాల శేఖర్, రఘునందన్ రావు సహా అందరూ మాట్లాడారని, అయినా వాళ్ళపై చర్యలు తీసుకోలేదని అన్నారు. ఓవైసీతోనే తమ పోరాటం అని చేవెళ్ల మీటింగ్లో అమిత్ షా చెప్పారు. ఓవైసీ బలం ఎంత? 8 సీట్లే. ఆయనతో పోరాడితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎట్లా వస్తుంది అని ఎన్నం ప్రశ్నించారు. అర్బన్ సీట్లలో కొన్ని ప్రాంతాల్లో తప్ప రూరల్లో బీజేపీ గెలవదని ఈ విషయం అధ్యక్షుడు కూడా తెలుసు అన్నారు. అయితే కొత్త ప్రెసిడెంట్ వచ్చాక పరిస్థితులన్నీ మారతాయి అనుకొని బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీకి రాష్ట్రంలో 22% ఓట్ బ్యాంక్ ఉండేది. కొత్త ప్రెసిడెంట్ వచ్చాక 30% అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అది బీజేపీ ఓటు షేరు 12%కు తగ్గిపోయిందని ఎన్నం విమర్శించారు. ఉద్యమంలో పోరాడిన విద్యార్థులు, జర్నలిస్టులు, అమరుల కుటుంబాలకు వచ్చే ప్రభుత్వంలో 250 గజాల స్థలం ఇవ్వాలని ఆయన డిమాండ్ కూడా చేశారు. అంటే వాస్తవ పరిస్థితి ఇందాక చెప్పాం కదా, ఉద్యమకారులకు బీజేపీలో చోటు లేదని చెబుతున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎందుకు చెబుతున్నారు? ఇక్కడ ఓట్ షేర్ ఎందుకు తగ్గిపోతున్నది? వాస్తవానికి బండి సంజయ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 22% ఓట్ షేర్ ఉండే, అది కాస్త కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అది 12%కు పడిపోయింది. ఎందుకు జరుగుతున్నది ఈ పరిస్థితి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందులో ఉన్నటువంటి నాయకులకు బీజేపీ పైన విశ్వాసం కోల్పోవటం అనేది జరిగింది. ఎందుకు అంటే మీ చేతుల్లోనే సిబిఐ, ఈడీ, ఐటీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీయకపోవడం, వాటిపై చర్యలు తీసుకోకపోవడం ఒకటి డౌట్ వస్తున్నది ప్రజలకి. తర్వాత మొన్నటికి మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బయటికి తీసిళ్ళు కానీ చర్యలు లేవు, ఇది ఒక డౌట్ వస్తున్నది. అలాగే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వానికి, అదొక ఏటీఎంలా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు జరిగింది, కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయం అని చెబుతున్నటువంటి బీజేపీ నాయకులు చర్యలు తీసుకోవడం లేదు. అమిత్ షా ఇక్కడ వచ్చి చేవెళ్ల మీటింగ్లో ఏం చెప్తున్నాడంటే మా పోరాటం అంతా ఓవైసీ తోటే. ఓవైసీ బలం ఎంత? 8 సీట్లు 7 సీట్లు. మరి 8 సీట్లు 7 సీట్లు మనం గెలిస్తే అధికారంలోకి వస్తామా అనేటువంటి విధానం ఏదైతే ఉందో, ఈ బీజేపీ విధానం ఏదైతే ఉందో, ఇది అందులో ఉన్నటువంటి ఉద్యమకారులకు నచ్చడం లేదు. అంటే మనం ఏ ప్రభుత్వాన్ని అయితే గద్దె దింపాలి, ఏ తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం మీద మనం ఈ పార్టీలోకి వచ్చినామో ఆ ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదు. బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా అవుపడుతున్నాయి. కాబట్టి ఇది సరి అయిన వేదిక కాదు అని వీళ్ళందరూ ఉద్యమకారులంతా బయటికి వచ్చేటువంటి పరిస్థితి. వాస్తవానికి బీజేపీ నాయకులారా, బీజేపీ పెద్దలారా,
రాష్ట్రంలో ఒక దఫా ప్రభుత్వమే ఏర్పాటు చేసేటువంటి జోష్ రావటం జరిగింది. అటువంటి జోష్ వచ్చినటువంటి పార్టీని క్రమక్రమంగా దిగజార్చేటువంటి పరిస్థితి మీరే చేసుకుంటున్నారు, మీ పెద్దలే చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల పైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేకపోవడమే అది ప్రజలకు నాయకులకు అనుమానం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకొని ఇక్కడ తెలంగాణ ఏ ఉద్దేశం కొద్ది మనం తెలంగాణను సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరే రకంగా ఉద్యమకారులు, జర్నలిస్టులు, మేధావులు ప్రయత్నం చేయాలని వేడుకుంటున్నాం.